నమస్తే అన్న అందరికీ నమస్కారం। ప్రస్తుతం కువైట్ లో ఎండాకాలం సెలవులు వచ్చాయి। చాలా మంది ఇండియాకు వెళుతూ ఉన్నారు। అలాగే మా దగ్గర సామాన్లు ఎక్కువగా ఉన్నాయి, మంచి కార్గో సర్వీస్ గురించి చెప్పమంటూ ఉన్నారు। కువైట్ లో 20 సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో। మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు। ప్యాకింగ్ ఫ్రీ, ఎటువంటి పోర్టు ట్యాక్స్ గానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు। మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది। ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి। నమస్తే అన్న అందరికీ నమస్కారం। కువైట్ లో చాలా రోజులు పనిచేసిన తర్వాత ఒక మహిళ కడప జిల్లాలోని పులివెందులకు వచ్చి స్థిరపడిందన్నమాట। స్థిరపడిన తర్వాత ఆమె అనుమానాస్పదంగా మృతి చెందింది। అలాగే ఈ యొక్క కేసును పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది। అలాగే తాజాగా మనం చూసుకుంటే పులివెందులలో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు। దుండగులు 2 లక్షల రూపాయల కోసం మహిళను హత్య చేసినట్లు నిర్ధారించారు। పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ గారు తెలిపిన వివరాల ప్రకారం పులివెందులకు చెందిన హసీనా 45 సంవత్సరాలు కువైట్ కు వెళ్లి ఇటీవల వచ్చి పులివెందులలో స్థిరపడ్డారు। డబ్బులకు వడ్డీకి ఇస్తూ జీవనం సాగించేవారు। ఈ క్రమంలో దేవిరెడ్డి కరుణకుమారితో ఆమెకు పరిచయం ఏర్పడింది। ఇటీవల తన యొక్క కుమారుడి చదువు కోసం హసీనా వద్ద కరుణకుమారి 2 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు। డబ్బుని తిరిగి చెల్లించాలని చెప్పేసి హసీనా ఒత్తిడి చేయడంతో కరుణకుమారి తన కుమారుడితో కలిసి హసీనాను ఇంట్లోనే కాళ్లకు చేతులకు తొడుగులు వేసి మెడపైన కత్తితో పొడిచి హత్య చేసినట్లు పేర్కొన్నారు। కరుణకుమారి కుమారుడు లిఖిత్ కుమార్ రెడ్డిని పులివెందులలోని ఉలిమెల్ల రింగ్ రోడ్డులో అరెస్టు చేసినట్లు వివరించారు। ప్రస్తుతం కరుణకుమారి పరారీలో ఉందని చెప్పేసి ఆమెను కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు। హసీనాను హత్య చేసి బీరువాలోని బంగారం, ప్రామిసరీ నోట్లు, బాండ్లు, మొబైల్ ఫోన్లు పూర్తిగా కాల్చేసినట్లు పేర్కొన్నారు। ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ లో పనిచేసిన వెళ్లిన తర్వాత హసీనా గారు ఎవరైతే ఉన్నారో పులివెందులలో వడ్డీ వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉండేది। ఈ క్రమంలోనే కరుణకుమారి పరిచయం ఏర్పడింది। కొడుకు చదువు కోసం అని చెప్పి 2 లక్షల రూపాయలు అప్పు తీసుకుంది। అడిగిన తర్వాత పదే పదే ఒత్తిడి చేయడంతో అయితే ఎలాగైనా ఆమెను హత్య చేస్తే డబ్బు కట్టే అవసరం ఉందని చెప్పేసి ఆమెను హత్య చేయడం జరిగింది। చాలా మంది మనం చూసుకుంటే కువైట్ లో చాలా సంవత్సరాలు కష్టపడిన తర్వాత డబ్బు తీసుకొని వచ్చి వడ్డీలకు ఇస్తూ ఉన్నారు। దయచేసి ఎవరూ ఇటువంటి పనులు చేయవద్దు, డబ్బు ఉంటే బ్యాంకులో వేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రస్తుతం కరుణకుమారి మనం చూసుకుంటే పరారీలో ఉంది। ఆమెను కూడా త్వరలో అరెస్ట్ చేసి నిందితులకు శిక్ష పడాలని చెప్పి మనం అందరం కోరుకుందాం। కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।